నర్మదా నది మధ్యలో ఉన్న ఒక ద్వీపం పైనుంచి చూస్తే ఓంకారంలో కనిపిస్తుంది. అక్కడే స్వయంగా వెలిసిన ఒక జ్యోతిర్లింగం కూడా ఉంది. అదే మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఈ పవిత్ర క్షేత్రం వెనుక ఉన్న అద్భుతమైన కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం వింధ్య పర్వతం తన శక్తి, వైభవం పెరగాలని కోరుకొని పరమశివుడి కోసం ఘోరమైన తపస్సు చేసింది. వింధ్యుని తపస్సుకు ప్రసన్నుడైన పరమశివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వింధ్యా పర్వతం శివుడిని అక్కడే శాశ్వతంగా నివసించమని ప్రార్థించింది. భక్తుడైన వింధ్యుని కోరికను మన్నించిన పరమశివుడు అక్కడ ఓంకార రూపంలో జ్యోతిర్లింగంగా వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ క్షేత్రానికి ఓంకారేశ్వరుడు అనే పేరు వచ్చింది. మరో పురాణం ప్రకారం దేవతలు మరియు రాక్షసుల మధ్యలో జరిగిన యుద్ధంలో దేవతలు రాక్షసుల చేతిలో ఓడిపోయారు. అప్పుడు దేవతలందరూ పరమశివుడిని ప్రార్థించారు. వారి ప్రార్థనలకు ప్రసన్నుడైన శివుడు ఓంకారేశ్వర రూపంలో ప్రత్యక్షమై దేవతలకు రక్షణ కల్పించాడని కథనం. అందుకే ఈ క్షేత్రం శివభక్తులకు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఓంకారేశ్వర ఆలయం నర్మదా నది మధ్యలోని మందాత ద్వీపంలో ఉంది. ఈ ద్వీపం పైనుంచి చూస్తే ఓం ఆకారాన్ని పోలి ఉంటుందని ప్రసిద్ధి. అందుకే ఇక్కడ నర్మదా నదిని దర్శించడం, పవిత్ర స్నానం చేయడం, ఓంకారేశ్వరుని దర్శించడం ఎంతో పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడికి సమీపంలో ఉన్న మమలేశ్వర ఆలయానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఓంకారేశ్వర మరియు మమలేశ్వర దర్శనం కలిసి చేయడం సాంప్రదాయంగా భావిస్తారు. ఇది నర్మదా తీరంలోని ఓంకారేశ్వర జ్యోతిర్లింగం యొక్క దివ్య మహిమ. ఓం అనే పరమ పవిత్ర నాదంలోని పరమశివుని స్వరూపాన్ని దర్శించే ఈ క్షేత్రం నిజంగా అద్భుతమైన ఆధ్యాత్మికత అనుభూతిని అందిస్తుంది. తరువాతి ఎపిసోడ్లో హిమాలయాల్లో కొలువైన కేదార్నాథ జ్యోతిర్లింగం యొక్క అద్భుతమైన కథను మనం తెలుసుకుందాం. ఇలాంటి ఆధ్యాత్మికత విశేషాల కోసం మా ఛానల్‌ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.